హలో సమూహమా, ఇంత త్వరగా ఇలా అయిపోతుంది అనుకోలేదు నిజంగానే. చెట్లు బాగున్నాయి, అంతా ఉన్నాయి. చూడండి, సగం కోసేసారనమాట మా అమ్మోళ్ళు. రీజన్ ఏంటో తెలుసా మీకు? ఏం లేదండి, పంట అంతా బాగానే ఉంది, రేట్లే లేవు. నిన్న 7 మూటలు కోసుకొని వెళ్తే ఒక్క మూట 100 రూపాయలకి తీసేసుకున్నారనమాట. 8 మంది వచ్చి పూలు కోసారు. ఒక్కొక్కరికి 150 రూపాయలు వాళ్ళకి కూలి. అంటే 8 మందికి ఎంత అవుతుందో కౌంట్ చేసుకోండి. అంతా ఒక 1000 రూపాయలు కూలి వాళ్ళకైతే ఆటో ఛార్జ్ వచ్చి 450 రూపాయలు. మొత్తం 1500 ఖర్చు అయింటే 700 వచ్చింది పూలల్లో. అసలు లేదు, నవరాత్రులు స్టార్ట్ అయినా కూడా రేట్లు లేవన్నమాట. మరి ఎందుకో ఏమో, అందుకు మా నాన్న ఇంకా ఉన్న వేస్ట్ ఏం రావట్లేదు అనేసి చెట్లన్నీ కోపించేశాడు. మా అమ్మ సగం కోసేసింది. ఇంకా పేపర్ వేసాం కాబట్టి ఆ హోల్లో ఇంకా వేరే చెట్లు నాటాలన్నమాట. అంటే వేరే పంట దున్నకుండా వేరే పంట చేస్తారు. ఈ పేపర్ వేయడం వల్ల యూజ్ ఏమంటే అదే అనమాట. ఒక్కసారి వేసేస్తే 2 పంటలు చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ కొంచెం కోసేసింది. ఇంకా రేపు దీనికి కోసేయడానికి కూడా పని వాళ్ళు వచ్చి కోసేస్తారనమాట. చాలా బాధ వేసింది అసలు. ఒక్క షార్ట్లో మీకు పెట్టాను కదా, మా పక్క పొలం వాళ్ళు కూడా పండించి అలా కోసేసారనేసి సేమ్ సిచ్యువేషన్ మాకు ఎదురైందనమాట. ఇప్పుడు ఇంకేం చేయలేము అసలు. మా నాన్నకి చెప్పిన వినడు. ఏం చేస్తాం పెట్టుకొని, అసలు రేట్లు లేదు ఏం లేదు, ఊరికే చూసుకుంటూ ఉండాలి అనేసి ఇంకేం చేయలేక నీ ఇష్టం అని చెప్తే ఇంకా కోపించేశాడు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామని కదా మీ డౌట్. నిమ్మకాయల కోసం వెళ్తున్నాం. అసలు చూడండి, ఏం లేవు అసలు, అందరూ కోసుకొని వెళ్ళిపోయారు. అక్కడి నుంచి చూస్తే ఏదో ఒక లైట్ లాగా ఒక కాయ కనిపించింది. అది ఎక్కడుందో నాకైతే కనిపిలా. పైనుంచి చూడండి, నేనైతే కెమెరా పైకి ఎత్తి చూపించాను, అక్కడ ఒక్కటి ఉంది. దాన్ని కోయాలంటే ఒక 10 ముళ్ళతోనే గుచ్చుకోవాలన్నమాట నిమ్మకాయలు. ఎందుకులే రిస్క్ అనేసి వదిలేసి పోతూ ఉన్నా. వరి కూడా బాగా వచ్చేసింది. అందరూ వరి వేసుకుంటే మంచిదేమో అనిపిస్తుంది ఇలాంటి పంటలు చేసేది. ఇలా ఈ దారుణాలు చూడడం కంటే పైకి ఎక్కాలన్నమాట. ఇప్పుడు తులసి చెట్టు ఇది. అసలు ఏందో ఈ పంటలు చేయడం ఎందుకో, ఇలా నాశనం చేయడం ఎందుకో అనిపిస్తుంది. బట్ ఇంకా పంటలు చేయడం కోసం ఎంత ఖర్చు పెట్టినా మన అదృష్టం కూడా కొంచెం ఉండాలి. అసలు రేట్లు తగిలితేనే ఏదైనా కూడా. వరి అయితే అలా కాదు, కానీ వర్షాలకి వడ్లు వచ్చినప్పుడు వర్షాలు పడితే నష్టం వస్తుంది వరిలో. మామూలు టైంలో ఏం రాదనమాట, దానివల్ల యూజే ఉంటుంది. మా నాన్నకు చెప్తే అంతా వడ్లు పండించి ఏం చేసుకుంటూ ఉంటాడు. బోర్ వేసుకున్నాం, నీళ్ళు వేస్ట్ అవుతాయి, ఏదేదో కారణాలు చెప్తా ఉంటాడు. ఈ జామ చెట్లో జాంకాయ ఉందని ఎక్స్పెక్ట్ చేయలేదనమాట. అక్కడ చూడండి, నా కోసమే ఉన్నట్టుంది ఆ కాయ. ఒక్కటే ఒకటి ఉంది, అసలు ఇంకే కాయలు లేవు. చిన్న చెట్టు, అది కూడా ఎవరో గిచ్చి గిచ్చి పెట్టేస్తున్నారు. అందట్లేదు అది. నేను ఎంత కోసుకుందాం అనుకున్నా, ఫైనల్గా ఎట్లా కొట్లా దాన్ని కోసుకోవాలి. ఇది ఎర్ర జామ చెట్ట తెల్ల జామ చెట్ట డౌట్గా ఉంది, తింటే కానీ తెలీదు. ఫస్ట్ టైం కాసింది అనుకుంటా. దొరకలేదు, దొరికింది. బాగుంది కదా చూడ్డానికి. అవును, ఇంకా టేస్ట్ చూడాలి దీంట్లో పురుగులు ఉన్నాయా ఏమున్నాయా అనేసి. అన్ని జాంకాయలు పైకి ఉన్నంత అందంగా ఉండవు, లోపల వర్షాలు పడ్డప్పుడు జాంకాయలు కూడా పురుగులు పడతాయి. ఇది చిన్న చెట్టు, దీంతో ఇంకా కాయలు ఏం అవ్వలేదు, స్టార్టే అవ్వలేదు. ఇది ఇంకా ఇటుపక్క చూడండి. నా కెమెరాలో మా కిలర్ ఇంత అందంగా ఉందనేసి నాకు ఇప్పుడే అర్థమైంది. అసలు మేము ఎప్పుడూ అంత అబ్జర్వ్ చేయలేదు కిలరు గ్రీనరీ అంతా అనేసి. టెంకాయలు మా నాన్న అమ్మేశాడు. మా తమ్ముడు వస్తే కానీ టెంకాయలు తాగలేం, ఎందుకంటే చెట్టెక్కి కోసే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఇంకా ఎవరైనా కొనే వాళ్ళు వచ్చి వాళ్ళు కోసుకొని వెళ్ళిపోతారనమాట టెంకాయలు. ఇవి కూడా మేము ఒక 3 monthsకి ఒక్కసారి టెంకాయలు అమ్మేస్తారు. ఇంట్లో ఎవరు తాగరు, ఏం చేయరు. ఒకవేళ ఎండిపోయిన కాయలు కిందకి పడితే దాన్ని వాడుకుంటారు అంతే. అంతే, చెట్లు ఉన్నప్పుడు ఏం తెలీదు. మేమైతే తిరుపతిలో అసలు కొనుక్కుంటాం ప్రతి పండక్కి టెంకాయల్ని. మా అమ్మోళ్ళు పడ్డ కాయలు, కింద పడిన కాయలు మాత్రమే యూజ్ చేస్తారు.
ఇది తెల్ల జాంకాయే, టేస్ట్ బాగుంది, పురుగులు లేదు, అంతా నీట్గా ఉందన్నమాట. టెస్టింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇంక అక్కడికి వెళ్ళాలి, కీలేరుకి ఆవులకి కసువు కోయాలనేసి. మా అమ్మ ముందే వెళ్ళిపోయింది, ఇంకా మా నాన్న వస్తాడు దాన్ని తీసుకెళ్ళడానికి. ఓ చూసారా, ఆల్రెడీ వచ్చి అక్కడ నిల్చో ఉన్నాడు. ఇంకెళ్ళాలి మనం. ఇటుపక్క వీళ్ళు గుమ్మడి చెట్లు నాటారని చెప్పాను కదా, అసలు ఏం పంట రాలేదు. క్లీన్ చేస్తే కదా ఏమైనా, పేపర్ వేసాం కాబట్టి అని నాటేశారు, బట్ ఏం రాలేదు. ఆ చెట్టు అసలు అది ఏం చెట్టో తెలీదు. చిన్నప్పటి నుంచి అక్కడ రెడ్ పూలు కాస్తాయి, చూడడానికి అందంగా ఉంటుంది. అది ఏం చెట్టు ఏం పువ్వులు మాత్రం తెలియదు అనమాట. మా కీలేరు మొత్తానికి హైట్గా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది ఆ చెట్టు. వీళ్ళు శనక్కాయలు కూడా నాటినట్టున్నారు ఈ గ్యాప్స్లో. ఇంకా ఫైనల్గా ఇక్కడికి వచ్చా. మా అమ్మ వెళ్తూ ఉంది కసువు కోయడానికి. టమాటో చెట్లు లాస్ట్ వీడియోలో చూపించాను కదా మీకు, టమాటో చెట్లు అనేసి. ఇది పైన ఉన్న చెట్లు అనమాట, వాళ్ళవే. ఇది పక్కన వాళ్ళది వరి. దీన్ని దాటుకుంటే నేను ఆల్రెడీ మీకు ఒక వీడియోలో చెప్పాను కదా, సొరకాయలు దోసకాయలు నాటారనేసి, అక్కడ వస్తుంది. సో అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం. మా అమ్మ ఆల్రెడీ ముందే వెళ్ళిపోయింది. అసలు ఎండ ఎలా కాస్తుందంటే భయంకరంగా కాస్తుంది. ఎప్పుడు వెళ్ళని వాళ్ళు ఎండలోకి వెళ్తే నిజంగా అసలు తట్టుకోలేరండి. నేను చిన్నప్పటి నుంచి ఎండలో ఉన్నాను, కానీ ఈ మధ్య అసలు వెళ్ళట్లేదు కదా. ఒక్కసారిగా వెళ్ళేసరికి గిర్రంటున్నాయి కళ్ళు. స్వీట్ కార్న్ ఇక్కడ కూడా ఉంది చూడండి, లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదా. ఇక్కడ కూడా ఒక కై ఉంది వాళ్ళది, ఇక్కడ నాటేశారు. మా అమ్మ అటు వెళ్తూ ఉంది, మనం ఇటు వీడియో షూటింగ్ కోసం ఇలా వెళ్తున్నాం. అక్కడ 4 మునక్కాయ చెట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద చెట్లు కాదు అవి, అసలు మాటలు అయిపోయాయి. ఎప్పుడో నాటినవి అవి, ఇప్పటి వరకు కూడా ఉన్నాయి. వెళ్దాం పదండి. చెట్టు నిండు కాయలు ఉన్నాయి ఇక్కడి నుంచి చూస్తేనే. ఇంకా వెళ్ళాలి. అసలు ఈ ఎండలో నాకు అవసరమా అనిపిస్తుంది ఈ వీడియోలు షూట్ చేయడం, అప్లోడ్ చేయడం అనేసి. ఒక్కసారి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే కంటెంట్ కోసం భయపడాలి. నాకైతే నిజంగానే భయం వేస్తుంది. నైట్లో కూడా గుర్తొస్తూ ఉంటుంది అనమాట, ఏం అప్లోడ్ చేయాలి, ఏం షూట్ చేయాలి. అసలు సబ్స్క్రైబర్స్ కూడా పెరగట్లేదు, కానీ ఏదో కాస్త ఎప్పటికైనా పెరుగుతారు, మన ఛానల్ ఎప్పటికైనా కొంచెం బాగా కనిపిస్తుంది అని. చూద్దాం. చూస్తున్నారు వీడియోస్, అట్లీస్ట్ 500 మెంబర్స్ అయినా చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇవి మునక్కాయలు చూస్తున్నారు కదా, చెట్టు నిండు కాయలు ఉన్నాయి. పెద్ద పెద్ద మాండ్లు నరికేసినా కూడా మళ్ళీ పక్కన కొమ్మలు వచ్చి కాయలు కాసాయి అన్నమాట. ఎవ్వరూ కోసుకోరు మునక్కాయలు అయితే. తిరుపతిలో అయితే అసలు మునక్కాయల కోసం కొట్లాడుకుంటారు, మునగాకు మునక్కాయలని. మా ఊర్లో ఎవ్వరు మునగాకు అంతగా తినరు, మునక్కాయలు కూడా రేర్ తింటారు అసలు. చిన్నప్పుడు ఇలా మునక్కాయ చెట్లని ఇలా కొంచెం కట్ చేసి దాంతో నుంచి గమ్ము వస్తుంది అనమాట. ఆ గమ్ముతో ఆడుకునే వాళ్ళము, బుక్కులకి అంతా తెచ్చుకొని పెట్టించుకునే వాళ్ళం మేము. ఇప్పుడు అసలు ఎవరు పెట్టించుకోవట్లేదు. చూడండి, పెద్ద పెద్ద మాను. ఇదేదో దగ్గర నుంచి చూస్తే మునగ చెట్లాగే అనిపించింది, ఏదో పెద్ద మాను లాగా అనిపిస్తుంది, కానీ మునగ చెట్టే, నమ్మండి అందరూ. ఫైనల్గా ఇదన్నమాట వీడియో. స్వీట్ కార్న్, మునగ చెట్లు, కిలేరు సెకండ్ పార్ట్. ఇంకా చూపిస్తే మా కిలేరు ఇంకా చాలా పెద్దగా ఉంది. నాకే టైం లేదు, ప్లస్ ఎండ ఎక్కువ కాస్తుంది. ఇంకా చూపిస్తా, కమింగ్ వీడియోస్లో చూపిస్తానమాట. మునక్కాయలు పిందెలుగానే ఉన్నాయి, ఇంకా పెద్దవి కూడా అవ్వాల. ఇంకా మా అమ్మ అరుస్తుంది అక్కడి నుంచి, మధ్యాహ్నంలో అటు వెళ్ళొద్దు, ఇటు పక్క వచ్చేసే అనేసి. త్వరగా వెళ్ళిపోదాం. నా వీడియో చూస్తున్నారు కదా, ప్లీజ్ సపోర్ట్ చేయండి అబ్బా. సబ్స్క్రైబ్ ఎవరూ చేసుకోవట్లేదు, ఎవరో ఒకరిద్దరు నా ఫ్రెండ్సే లైక్స్ కొడుతున్నారు, కామెంట్లు కూడా వాళ్ళే పెడుతున్నారు. వాళ్ళు కూడా సగం మంది ఒక వీడియో కామెంట్ పెడితే ఇంకో వీడియో